హిమాచల్ ప్రదేశ్లో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. రాజ్యసభ ఎన్నికలు అధికార కాంగ్రెస్లో చిచ్చురేపాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుపై పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా కాసేపటి క్రితం గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఈ మేరకు గవర్నర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సాధారణ మెజార్టీ కంటే తక్కువకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ నేతలు ఇవాళ ఆ రాష్ట్ర గవర్నర్ను కలిశారు. బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ను కలిసి ప్రభుత్వాన్ని మెజార్టీ నిరూపించుకోవాల్సిందిగా ఆదేశించాలని కోరారా, లేదంటే వేరే ఏ విషయంపై చర్చించారనేది ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులకు సమానంగా 34 ఓట్లు వచ్చి ఫలితం టై అయింది. లాటరీ తీగా బీజేపీ అభ్యర్థి హర్ష్ మహజన్ గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి ఓటమి పాలయ్యారు. అరవై 68 మంది సభ్యులు ఉన్న హిమాచల్ అసెంబ్లీలో సాధారణ మెజార్టీ 35 మంది సభ్యులు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి కేవలం 34 మంది సభ్యుల బలం మాత్రమే ఉన్నట్లు రాజ్యసభ ఎన్నికల ఫలితంతో తేలిపోయింది. ఇటీవల మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల మాదిరిగానే హిమాచల్ ప్రదేశ్లో కూడా రాజకీయాలు మారడం పెద్ద కష్టమేమీ కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. राज्यपाल जी को हम मिले हैं डेलीगेशन के रूप में और हमने अपनी बात वहां पर कही है। जो घटनाक्रम घटित हुआ है उसके संदर्भ में जानकारी दी है। इसके अतिरिक्त कोई अलग से कोई बात करने का कोई सवाल पैदा नहीं होता। हम तो सिर्फ एक ही बात कह रहे हैं कि जब बजट सत्र के दौरान कट मोशन पर वोटिंग होती है, हमने कहा वॉइस वोट के साथ साथ वहां पर डिवीजन भी हम जब मांग रहे हैं तो उसमें हमको अनुमति दी जाए, लेकिन वो नहीं दे रहे। 2 बार हाउस उन्हें एडजॉर्न कर दिया। ये सचमुच में बहुत दुर्भाग्यपूर्ण है। और जिस तरह से मार्शल के माध्यम से हमारे विधायकों के साथ मिसबिहेव हुआ है उसके बारे में हमने जानकारी दी। और आज हमको आशंका ये लग रही है कि वो भाजपा के विधायकों को सस्पेंड कर सकते हैं हाउस में। कांग्रेस के उन विधायकों को जिन विधायकों ने भाजपा के कैंडिडेट के लिए राज्यसभा के लिए अपना वोट दिया है उनको नोटिस जारी कर दिया है और नोटिस जारी करके उनको भी सस्पेंड करने की दिशा में कदम ले सकते हैं। तो ऐसे में जो नियम है, जो कानून है, वो सारी उसके मुताबिक सारी चीजें होनी चाहिए। यही हमने आग्रह किया है। देखो इन सारी चीजों को लेकर के वहीं हाउस में ही हम कह सकते हैं, लेकिन जो राज्यसभा का कैंडिडेट भारतीय जनता पार्टी का जीतना बहुत बड़ा बहुमत कांग्रेस के पास होने के बावजूद ये संदेश देता है